ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇల్లు గడవకపోతేనే, ఇంట్లో భర్తకు బాగోలేకపోతేనే, అత్తమామకులు బాగలేకపోతేనే బయట ఆడది అనేది కాలు పెడుతుంది. అది తన కడుపాత్రం కోసం కూలీనాలు చేసుకొని కష్టపడి తన ఫ్యామిలీని సాకుతుంది. ఎక్కువగా తన బెడ్లు పస్తుంటే ఏ తల్లి చూడలేదండి. రోడ్డు మీద అడుక్కొచ్చి తన బెడ్లకు పెడుతుంది. కోతులు చూస్తారా? కోతులైనా కోతు రూపంలో పుట్టినోళ్ళం మన మనుషులం. తెలుసు కదండి మీకు అందరికీ. కోతులకున్న విశ్వాసం మనుషులకు ఉండదండి. ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం కూడా మనుషులకు ఉండదు. కుక్క ఒక ముద్దేస్తే ఆ ఇంటిని రోజంతా కాపలా ఉంటుంది. అదే ఒక లేడీ మన ఇంట్లో వచ్చి కూర్చొని మన గురించి మనంతా ఫ్యామిలీ కొనుక్కొని పక్కన వాళ్ళకి పోయి చెప్తా ఉంటుంది, అదిట్టా ఇదిట్టా అని. కుక్కలు కొంతమంది అంతే, విశ్వాసం లేని కుక్కలు కొంతమంది ఉంటాయి. అలాంటి క్యారెక్టర్లు చాలామంది ఉంటారు. కోయిటికి పోయేది ఎందుకు పోతారు? తన ఫ్యామిలీ సాకడానికి, ఆడ ఎంజాయ్ చేయడానికి కాదు. ఆడ ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు? తెల్లారుజామున 3-2కి లేసేసి వాళ్ళకంతా కష్టపడితేనే వాళ్ళు జీతాలు ఇస్తారు, ఊరికి ఇవ్వరు కదా. ఆడ ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు? ఏమండి, డబ్బులు పంపించేస్తున్నారులే బతికేస్తున్నారు అనుకుంటున్నారు. కూలికి పోతే ఎంత కష్టం తెలుసా? ఎండలో ఎంత నరకం ఉంటుందో తెలుసా? మీకు అందరికీ ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది? లేడీస్ ఒక మీద నిందేసేటప్పుడు ముందు మీరు చూసుకోండి. మీరు అలాగా పోయి సంపాదించుకొని వచ్చేస్తారు. అందరూ అలాగ ఉండరు కదా లేడీసు. చెప్పండి, 100%లో 10% అలాంటి లేడీస్ ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళు కదా, దేవతలు. ఈరోజు భూమి మీద దేవతలు ఉన్నారంటే పతివ్రత మనం భర్తలకి మన సేవ చేసుకుంటూ పతివ్రతలుగా ముత్తైదులుగా ఉన్నామంటే చాలామంది దేవతలు ఉన్నారు. దేవుని పూజించి మన భర్తలకి మనం ఏ హానికరం గడకుండా, ఏ గండాలు జరగకుండా మనం ఈరోజు ముత్తైదులాగా ఉందాం. మనం అందరం ఆడది తిరగబడితే ఏమవుతుంది తెలుసా అండి మీకు? ఎదుటోళ్ళ మీద నిందేయబాకండి. ఆడది మీరు అనుకున్నట్టుగా తిరగబడితే మీ బతుకులే ఈదిలో ఉంటాయి. మీ బతుకులు అనేది ఈదిలో ఉంటాయి. అడిగి మరి గోకించుకోవడం అంటారు చూడు, అలాగే మీరే గోకించుకుంటారు. లేడీస్ మీద నిందలేబాకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.